క్రీస్తునందు నా కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేరట సమాధానం కలుగునుగాక. నా దేవుడు, మన దేవుడు, మనందరి ప్రాణనాథుడు, సర్వోన్నతుడు, విశ్వచక్రవర్తి, లోకరక్షకుడైన దేవుడు మిమ్మల్ని నిండారా దీవించి ఆశీర్వదించాలని మనసారా హృదయము నిండా కోరుకుంటూ వేడుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. దైవ దీవెనలు మనందరికీ ప్రాప్తిరస్తు. చాలా సంతోషిస్తున్నాను. మరొకసారి మరొక సత్యాన్ని మీ కుటుంబాలలోనికి మోసుకొని వస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషిస్తున్నాను. ఆ దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. చిన్న ప్రార్థనతో తండ్రిని వేడుకుందాం. తండ్రి, మీ కొందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. నీ బిడ్డలకు కావలసిన సందేశాన్ని మీరు ఇవ్వండి. ఈనాడు వాక్యపు లోతుల్లోనికి తొంగి చూడడం నీ విశ్వాస సమూహం అంతా నేర్చుకోవాలి. నీ భార్య స్థానంలో ఉన్న సంఘం నేర్చుకోవాలి. కనికరము కలిగిన దేవా, మీ కొందనాలు. కాలక్షేపంతో కూడిన సంగతులు, పాల లాంటి సంగతులు ఇక నీ బిడ్డలు ఎదిగిన తర్వాత పదే పదే అవే సంగతులు నీ బిడ్డల్ని ఎదిగింపజేయలేవు, అభివృద్ధి చేయలేవు. కనుక ఎదిగిన వారు ఖచ్చితంగా బలమైన ఆహారం తీసుకోవలసిన వారుగా ఉండగా వీరిని మీరు దర్శించండి. యేసు పేరిట ప్రార్థిస్తూ నిన్ను బ్రతిమాలుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మనసారా నేను తండ్రిని వేడుకున్నాను. మనందరి పక్షాన దేవుడు ఈరోజు దిగి రాబోతున్నాడు, మనతో మాటలాడబోతున్నాడు, దీవెనలు సమృద్ధిగా కురిపించబోతున్నాడు. మనము గత కొన్ని వారాలుగా ఆది కాండంలో ఉన్న మర్మయుక్తమైన సందేశాలు ధ్యానిస్తున్నాం. ఆ పరంపరలో మరొక మర్మయుక్తమైన సందేశం దూసుకు వస్తుంది. ఈరోజు అంశం ఏంటంటే లెక్కలేనన్ని దైవావతారములు అనే అంశం ద్వారా నేను మీ మధ్యలోకి వచ్చాను. లెక్కలేనన్ని దైవావతారములు. ఈ అంశం వినగానే చాలామందికి కొంచెం అనుమానం రావచ్చు. దైవావతారములు అంటాడు, ఓకే, లెక్కలేనన్ని దైవావతారములు అంటే ఏంటండి? లెక్కలేనంతమంది దేవుళ్ళు ఉన్నారనా? అలాంటి వారు అవతరించారనా అని ప్రశ్న రావచ్చు. మీరేం భయపడవద్దు. నేను క్రీస్తుని అంగీకరించిన వాన్నే, ఏకేశ్వరుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న వాన్నే, దేవుడు ఒక్కడే, ఆయన త్రియేకుడై ఉన్నాడని నమ్ముతున్న వాన్నే, పరిశుద్ధ గ్రంథాన్ని నా ప్రాణపదంగా భావిస్తున్న వాన్నే. నేను మీతోటి దేవుని కుటుంబ సభ్యుడనే. కనుక నాతోటి దేవుని కుటుంబ సభ్యులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లెక్కలేనన్ని దైవావతారములు అనే దేవుని సందేశాన్ని ఒకసారి విందాం, ఆలోచిద్దాం. చూడండి ఒకసారి ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనము. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇక్కడ అత్యంత విలువైన మర్మయుక్తమైన సందేశం ఉంది. అసలు దైవావతారము అనే మాటకు ఈనాడు చాలా వరకు అర్థం తెలియకే ఉన్నారని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేశాడు. అసలు దైవావతారము అంటే అర్థం ఏంటండి? అవతారము అంటే అర్థం ఏంటి? అవ అంటే కిందికి దిగి రావడం, తారము పైనుండి కిందికి దిగి రావడం, ఇది అవతారము. చూడండి, కొన్నిసార్లు మనం అంటాం అవమానం కలిగింది నాకు అంట. అవమానము, అవ అంటే స్థాయి, చాలా తక్కువ స్థాయిని పోల్చేది, కొలత అన్నమాట. అవమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను చాలా తక్కువ స్థాయిలో చూశారు, నాకు అవమానము, కింది స్థాయి అన్నమాట. కింది స్థాయిలో నన్ను చూశారు, అవమానం కలిగింది. సింహావలోకనము అంటారు. సింహావలోకనము అంటే పైనుండి కిందికి చూచుట. హెలికాప్టర్లో నుండో లేకపోతే ఎగిరే వాటిపై నుండి కిందికి చూచుట సింహావలోకనము, అవలోకనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ అంటే కిందికి రావడము, తారము అంటే పైనుండి కిందికి రావడం అని అర్థం. దైవావతారము అంటే అర్థం ఏంటంటే దేవుడు కిందికి దిగి రావడం అని అర్థం. లెక్కలేనన్ని దైవావతారములు అంటే లెక్కలేనన్ని సార్లు దేవుడు భూమి మీదికి రావడము అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీకు చాలా చక్కగా అర్థమవుతుంది దేవుని సందేశము, దేవుని మర్మం. క్రీస్తునందు నా కుటుంబ ప్రజలారా, చూడండి,
ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం ధ్యానిద్దాం. అంతకంటే మునుపు నేను మీతో చెప్పిన మాటను శ్రద్ధగా వినండి. అవతారము అంటే పైనుండి కిందికి దిగి రావడం. నజరేయుడైన యేసు ఈ భూమి మీద కన్యగర్భములో పుట్టక మునుపు ఈ భూమిపైకి లెక్కలేనన్ని సార్లు అవతారం ఎత్తాడండి. లెక్కలేనన్ని సార్లు అవతరించాడు. ఈ విషయాన్ని నమ్ముటకు చాలామందికి ఇష్టం లేకపోయినాను. ఇది నిజం, ఇది సత్యం. చూడండి, ఆది కాండంలో ఆదామవల దగ్గరికి ప్రతి దినము చల్లపూట దేవుడు దిగి వచ్చేవాడని రాయబడింది. దిగి వచ్చేవాడు, వారి దగ్గరకు వచ్చేవాడు. ఎక్కడి నుంచి వచ్చేవాడు? పై నుండి, ఆకాశాల నుండి భూమి పైన వేయబడిన ఆ ఏదైనా వనంలోనికి వచ్చేవాడు, అవతరించుట. తర్వాత మనం అలా కాలక్రమేణా చూస్తూ ఉంటే హానోకు దేవునితో నడిచేను అని ఉంది. దేవుడు హానోకుతో నడవడానికి కూడా దిగి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాం దగ్గరికి ఒక అవతారంలో మానవ రూపంగా వచ్చినప్పుడు వారు చూడండి, అక్కడ ఎంత అద్భుతమైన మాట అంటే, అబ్రహాము అయ్యా కాళ్ళు కడుక్కో అంటే, ఏంటి అబ్రహాము కాళ్ళు కడుక్కోమంటున్నావు? నేను ఎవరిని అనుకున్నావు? దేవుణ్ణి. నేను అపవిత్రం అవుతానేంటి అనలేదు. అవునా బిడ్డ, ఇటివు అని కడుక్కున్నాడు. సేద తీర్చుకో, అలసట తీర్చుకో, చెట్టు కింద కూర్చో అంటే, ఏం అబ్రహాం అలసట నాకెందుకు ఉంటుంది అనలేదు. అలాగే బిడ్డ అన్నాడు. నేను కొంచెం విందును ఏర్పాటు చేస్తాను, మీరు తిని తృప్తి పడండి, నన్ను దీవించండి అంటే కూడా వారు తినడానికి సమ్మతించారు, తిన్నారు. వారు తినడానికి అనుకూలమైన శరీరమును ధరించి అక్కడికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనసున పెట్టండి ఈ సందేశాన్ని. ఈ విధంగా దేవుని ఔన్నత్యాన్ని, దేవుని శక్తిని, దేవుని మహిమను మీరు గ్రహిస్తున్నారు, గుర్తుపట్టండి. వారే లోతు దగ్గరకు కూడా వెళ్ళారు. ఇదొక అవతారం. ఇలాగా లెక్కలేనన్ని సార్లు అవతరించాడండి దేవుడు. లెక్కలేనన్ని సార్లు అవతరించాడు. బిలాము దగ్గర బలాకు యొక్క సైన్యము, బలాకు యొక్క ప్రజలు పంపబడిన వారు బిలాము దగ్గరకు వచ్చినప్పుడు, వారి ఇంట్లో బస చేసినప్పుడు దేవుడు వచ్చాడు. ఏంటి బిలాము, ఎవరు వీరు అని అడిగితే అప్పుడు బిలాము దేవునితో చెప్తాడు, వీరు బలాకు పంపిన వారు. ఎందుకు వచ్చారు అంటే, ఇట్లాగా ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలంట. వద్దు వద్దు సుమ్మి, నువ్వు శపించకూడదు, వారు నా ప్రజలు అని దేవుడు చెప్పాడు. అక్కడ కూడా ఒక అవతారం. ఇలాగా బైబిల్ గ్రంథంలో లెక్కలేనన్ని సార్లు ఆయన వచ్చాడండి. భూమి మీదకి వస్తూ వస్తూ వెళ్ళాడు. హెబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాట, అక్కడ ఒక అవతారముగా వచ్చాడు, ఒక మానవుడిగా కనబడ్డాడు. డైరెక్ట్గా యాకోబు ఆయన కాళ్ళు పట్టుకునేటట్లుగా కాళ్ళు పట్టుకున్నాడంట. అంటే ఆత్మరూపిగా రాలేదు, శరీర రూపిగా వచ్చాడు. ఇలా రకరకాల అవతారములో ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి తన ప్రజల్ని దర్శిస్తూ తన ప్రజలతో ఉంటూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇవి లీలావతారములు అని నేను అంటాను. అంటే తాత్కాలిక అవతారం అని నేను అంటాను. ఒకటి శాశ్వత అవతారం ఉంది, అది కన్య మరియ గర్భమందు ఆయన పొందిన అవతారం. అదే శరీరముతో, అదే అవతారంతో ఉంటాడు, శాశ్వత కాలం ఉంటాడు, అదే అవతారంతో తిరిగి వస్తాడు. అందుకే మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో ఆయన వెళ్తూ ఒక మాట అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో యుగ యుగాలు ఉన్నానంటాడు. యుగ యుగాలు కూడా అదే అవతారంతో ఉంటాడు, అదే శరీరంతో ఉంటాడు. కన్యమరియ గర్భంలో ఏ శరీరం అయితే పరిశుద్ధాత్మ దేవుని వల్ల రూపుదిద్దుకుందో ఆ శరీరముతోనే యుగ యుగాలు నిత్యత్వమంతా మనతో ఉంటాడు ఆయన. ఆయనకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి ఒకసారి ఆది కాండములో ఆయన ఒక అవతారంగా వచ్చాడు. ఆ విషయాన్ని కూడా ఒకసారి చదువుదాము. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనం ఇంతకు మునిపే చదివాను, మరొకసారి చదవడానికి ఇష్టపడుతున్నాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చిన అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఎక్కడికి తీసుకొచ్చాడండి? అబ్రహాము యుద్ధానికి వెళ్ళి లోతును విడిపించి వస్తున్నప్పుడు మధ్యలో ఎదురుపడ్డాడు ఈయన పేరు షాలేము రాజు. షాలేము రాజు చూడండి అక్కడ ఏముందో. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిట్లో ఇతనికి 10వ వంతు ఇచ్చెను.
అని రాయబడిన మాట మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఈ మెల్కీషెదెకు ఎవరు అనే ప్రశ్నకు జవాబు మనకి క్లియర్గా హెబ్రీ పత్రికలో రాయబడింది. చూడండి, 7వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదువుకుంటే మనకు అక్కడ చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం అని చెబుతున్నారు. అవును, ఈయన ఎవరు, ఎక్కడుండేవాడు, ఈయన తల్లిదండ్రులు ఎవరు, అసలు ఈయన వంశావళి ఏంటి అని అడిగితే అక్కడే రాయబడింది. చూడండి అదే లైన్లో, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆదియునైనను జీవమునకు అంతమునైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. తల్లిదండ్రులు లేరా పాపం, అనాథ బాలుడేమో అనుకుంటే ఆయన అన్నాడు, అనాథ బాలున్నా అయ్యా నువ్వు ఎప్పుడు పుట్టావు అని. నేను పుట్టడం ఏంటి, అసలు నేను పుట్టనే లేదు, నాకు పుట్టికే లేదు. అదేంటి నువ్వు పుట్టుక లేదా? అవును, నాకు పుట్టుక లేదు. ఎందుకు అంటే నా జీవానికి, చూడండి స్పష్టంగా అక్కడ ఉంది, అంతము లేదు. అసలు ఆది లేదు అంతము లేదు అని వాక్యం చెబుతుంది. ఆయన ఎవరండి మరి? ఆది అంతం లేనివాడు ఎవరండి? ఖచ్చితంగా దేవుడే. దేవునికి తప్ప ఇంకెవరికి ఆది అంతం అనే బిరుదు చెందదు. ఆయనే ఆది అంతం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మెల్కీషెదెకు ఎవరు అంటే దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. కొందరు అంటారు దేవుని కుమారుని పోలి ఉన్నాడు కానీ దేవుని కుమారుడు కాదు కదండి, అక్కడ పోలి ఉన్నాడని ఉంది కదండి అంటారు. అయ్యా నాకు అనిపిస్తుంది ఇలా అడిగేవారు కరెక్ట్గా సరిగా వాక్యాన్ని గౌరవించేవారు కాదని, వాక్యాన్ని చదివేవారు కాదని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తునిపైకి చెయ్యుంచి భయపడకు, నేను సర్వోన్నతుడను, ఆదియును అంతమునైన వాడను, ఉన్నవాడను అనువాడను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? యేసుప్రభువే కదా. కానీ అంతకంటే ముందు యోహాను భక్తుడు ఏమని చెబుతున్నాడు? ఈయన మనుష్య కుమారుని పోలి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే మనుష్య కుమారుడు కాదా? అక్కడ ఎందుకు రాయబడిందో ఆ వర్ణన ఇక్కడ అందుకే రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ షాలేము రాజు ఎవరండి అంటే సాక్షాత్తుగా యేసుప్రభువే. ఇంకొక నిరూపణ లేదు, అదే నిరూపణ, సాక్షాత్తు యేసుప్రభువే. అబ్రహాము కాలము నాడు యేసుప్రభు మెల్కీషెదెకుగా వచ్చాడు. అప్పటికి యేసుక్రీస్తుగా అవతరించలేదు ఆయన. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షకుడుగా వస్తాడు, మరణించి అభిషక్తుడుగా లేస్తాడు. అందుకే ఆయన పేరు యేసు క్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మెల్కీషెదెకు అంట షాలేము అనే నగరాన్ని కట్టాడు మోరియా పర్వతము కింద దిగువ భాగమున. అందుకే ఆ తర్వాత ఆయన ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడు సడన్గా. అందరికీ ఆశ్చర్యం కలిగింది, ఏమి షాలేము రాజు ఎక్కడికి పోయాడు, కనబడకుండా మాయమైపోయాడు, ఎక్కడికి పోయి ఉంటాడు, తిరిగి పరమునకే వెళ్ళిపోయాడు, ఆయన పని అయిపోయింది ఆ అవతారంలో. అవును, ఇప్పుడు షాలేము నగరం ఎక్కడుండేది అంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోయింది, మోరియా పర్వతం కింద. ఆ మోరియా పర్వతం పైన ఈ అబ్రహాము భక్తుడు పెట్టిన పేరేంటి? యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అదే ఈరోజు కింద ఉన్నటువంటి షాలేము, పైన ఉన్నటువంటి ఈరే. ఈరే షాలేం, షాలేం ఈరే రెండు కలిస్తే యెరూషలేం అయింది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా కుటుంబ ప్రజలారా, ఆయన ఒకసారి ఈ భూమి మీదకి దూతగా కూడా వచ్చాడండి. చూడండి ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనము చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. పొద నడుమున ఎవరున్నారని వాక్యం చెప్పింది ఇక్కడ? యెహోవా దూత అని అక్కడ
స్పెసిఫిక్గా క్లియర్గా ఉంది. యెహోవా దూత ఆ పొదనడిమిలో కనబడింది. ఆ తర్వాత కిందికి వచ్చి 4వ వచనం చూస్తే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను. అవును, ఆ పొద నడుమలో దేవుడున్నాడా, దూతుందా? పైనేమో 2వ వచనంలో దూత, 4వ వచనంలో యెహోవా దేవుడున్నాడు. అంటే ఈ దూత ఎవరు? దూత ఎవరు? దేవుడే. మరి యెహోవా అని మెన్షన్ చేయబడింది అక్కడ దేవుడని. అంటే పాత నిబంధన కాలంలో యేసు ప్రభువుకి యెహోవా అని పేరుండేదండి. అవును, చూడండి ఒకసారి నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనము చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఈ 20వ వచనంలో మనకి ఇప్పటివరకు కనబడుతున్న మాట ఏంటంటే, ఒక దూతను ముందుగా పంపుతానని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు 21వ వచనం చదువుతాను చూడండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. దూతకు సన్నిధి ఉంటుందా? చూడండి, స్పష్టంగా రాయబడింది, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండుడి. ఒక సామాన్య దూతకైతే సన్నిధి ఉంటుందా? నువ్వు ఆయన కోపం రేపితే ఆయన మీ అతిక్రమములు పరిహరింపడు అంటే దూతకు అతిక్రమములు పరిహరించే శక్తి ఉంటుందా? నువ్వు ఆయన కోపం రేపితే నేను కూడా ఏమి చేయలేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరి దూత? చూడండి కింది వచనాల్లో 22వ వచనం, నా నామము ఆయనకున్నది. అది సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఆ దూతకు ఎవరి పేరుందంట? ఆయన పేరుందంట. ఆయన ఎవరు? యెహోవా. ఈ దూత ఎవరు మరి? ఇప్పుడు ఆయన పేరు ఈ దూతకుంటే ఈ దూత ఎవరు మరి? యెహోవా. అసలు ఎవరు ఈ యెహోవా? ఇద్దరు యెహోవాలా? పైన ఒక యెహోవా, దూతగా పంపబడిన ఒక యెహోవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనే నజరేయుడైన యేసు అని కన్యమరియ గర్భమందు అవతరించిన తర్వాత పిలువబడ్డాడు. అంతకు మునుపు దూతగా కూడా అవతరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా లెక్కలేనన్ని సార్లు భూమిపైకి సర్వోన్నతుడైన దేవుడు తన మహిమను తగ్గించుకొని, తన స్థితిని తగ్గించుకొని వచ్చాడు. తన బిడ్డల మధ్యలోనికి అనేక సార్లు వచ్చాడు. తన బిడ్డలను జ్ఞానులుగా చేయడానికి, బలవంతులుగా చేయడానికి, విడిపించడానికి, అన్ని విధాల ఆయన ఏమై ఉన్నాడో తెలియజేసుకోవడానికి అనేక పరిస్థితుల గుండా తన ప్రజల్ని నడపడానికి వచ్చాడు. అగ్నిస్తంభముగా వచ్చాడు, మేఘస్తంభముగా అవతరించాడు. ఆయనే ఇవన్నీ లెక్కకు మించిన దైవావతారములు. అందుకే ఈరోజు మన అంశము లెక్కలేనన్ని దైవావతారములు. ఈ విధంగా దేవుడు ఎన్నోసార్లు ఈ భూమి మీదకి అవతరించాడు. ఇది కాదనలేని సర్వసత్యం ఇది. ఇలాగే ఈనాడు మన దేశంలో కూడా పురాణాల్లో రాయబడిన సంగతులు, దేవతలు దేవుళ్ళు ఈ భూమి మీద అవతరించారు అని. అవును, ఒక్క దేవుడే ఇన్నిసార్లు ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితుల్లో అవతరించాడు. అవతరించిన ప్రతిసారి ఆయనకు ఒక మందిరము, ఒక విగ్రహము, అవతరించిన పేరట ఒక విగ్రహం, ఒక మందిరం పెట్టేస్తే దేవుడు ఒప్పుకుంటాడా అండి? మీరు చెప్పండి, ఒప్పుకుంటాడా? అది అసాధ్యం కదా. ఆయన మార్చాడు పరిస్థితిని బట్టి. అవతారం మారింది కానీ ఆయన మారలేదు కదా, ఆయన పేరు మారలేదు కదా. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. వేదాలు సాక్ష్యమిస్తున్నాయి, దేవుడు ఒక్కడే, ఏకేశ్వరుడు. భగవద్గీత 3:10లో స్పష్టంగా ఉంది, ఏకవద్ బ్రహ్మ ద్వితీయం అనే మాట ఉంది. చూడండి, మీరు చూడండి, పరిశీలించండి. అంటే బ్రహ్మ ఒక్కడే, ఇద్దరు ముగ్గురు కాదు, ఒక్కడే. బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే ఆయనకు 4 తలలు ఉంటాయని కాదు అర్థం. బ్రహ్మ అనగా సృష్టికర్త అని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికర్త. బ్రహ్మాండాన్ని సృష్టించాడు. బ్రహ్మాండము అంటే అర్థం ఏంటండి? సృష్టి అని అర్థం. ఈ బ్రహ్మాండం ఎలా ఉందంట? దేవుడు చేసిన ఈ సృష్టి ఎలా ఉందంటే ఒక గుడ్డులాగా ఉందంట. అందుకే బ్రహ్మ ప్లస్ అండం కలిపితే బ్రహ్మాండం. ఈ అండము, ఈ గోళము, ఈ విశ్వము బ్రహ్మాండము అంటే ఆయనలో ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో ఉంది. విశ్వమంతా ఆయనలో ఉంది అనడానికి అంతకు మునిపే నేను ఒక సందేశం చేశాను.
దాన్ని మీరు తప్పకుండా వినండి. సూర్యుడు, నీతి సూర్యుడు, మనందరికీ వెలుగుమయమై ఉన్న ఆ దేవుని కడుపులో కొన్ని కోట్ల సూర్య చంద్రులు, కొన్ని కోట్ల గ్రహాలు, గ్రహమండలాలు ఆయన గర్భములో ఉన్నాయి. విశ్వచక్రవర్తి గర్భాన సర్వ విశ్వం అనే ఇదిగోండి ఈ సీడీ మీరు తెప్పించుకొని వినండి, చూడండి. ఖచ్చితంగా మీకు సర్వసత్యము గోచరం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రాముఖ్యంగా నేను చెబుతున్నాను, నా దేశానికి చెబుతున్నాను, గుడ్డి భక్తి నా దేశానికి ఉండకూడదని చెబుతున్నాను. దేవుడు ఒక్కడే, ఆయన ఆయా పరిస్థితులలో, ఆయా సందర్భాలలో ఈ భూమి మీదకి వస్తూ వెళ్ళాడు. వచ్చిన ప్రతిసారి ఒక పేరు పెట్టి, ఒక గుడి కట్టేసి, ఒక విగ్రహాన్ని పెట్టేస్తే దేవుడు ఊరుకోడు. అప్పుడు బహుదేవతారాధన అవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వేదాల్లో స్పష్టంగా ఉంది, సకల దేవతల పేర్లు ఆయనకే ఉన్నవి అని. ఆయన ఏకవచన సంబోధన జరుగుతున్నది ఇక్కడ. ఆయన ఉన్నాడంట, ఆయనకే సకల దేవతల పేర్లు ఉన్నాయి. ఆయనే సకల దేవతలు, అంతేగాని వేరు వేరు దేవుళ్ళు కాదు, ముక్కోటి దేవుళ్ళు కాదు, లెక్కకు మించిన మంది దేవుళ్ళు కాదు. ఒక్కడే ఆయా పరిస్థితుల్లో ఈ భూమి మీద అవతరించి తన ప్రజలకు అండగా నిలిచాడు. అంతే అంతే అంతే. ఇది వేదసారం. నిజంగా వేదాన్ని గౌరవించే భారతీయుడు, నిజంగా భారతీయుడైతే, దేశాన్ని ప్రేమించేవారైతే వేదాలు చదవండి, వేదాల్లో ఉన్న సారం గ్రహించండి. వేదాలకు తెలుగు అనువాదము చేసిన దాశరథి రంగాచార్యుల వారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయన రచించినటువంటి, ఆయన అనువదించినటువంటి గ్రంథాలు మనకు దొరుకుతాయి. వాటిని తెప్పించుకోండి, చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టుకు నేను చెబుతున్న విషయం ఏంటంటే, దేవుడు ఈ భూమిపైకి అనేక సార్లు వస్తూ వెళ్తూ ఉంటాడు. అది ఆయన అవతారము, తాత్కాలిక అవతారం. ఒకే ఒకసారి ఆయన శాశ్వత అవతారం ఎత్తాడు. అది కన్యమర్య గర్భములో పరిశుద్ధాత్ముని ద్వారా, పురుష ప్రమేయము లేకుండా. ఆ అవతారము శాశ్వతంగా అదే అవతారముతో ఉంటాడు, ఆ శరీరంతోనే ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక నుండి అయినా ఏకేశ్వరుడు ఉన్నాడని, ఒక్క దేవుడు ఉన్నాడని, ఈ సృష్టిని చేసిన ఒక్క దేవుడు ఉన్నాడని గుర్తుపట్టండి. ఏవండి, ఒకే ఒక వ్యక్తి 10 మంది కడుపుల్లోంచి రాగలడా? ఒక వ్యక్తికి ఒకే తల్లి ఉంటుంది, ఆ గర్భం నుండే వస్తాడు కదా. మరి ఈ విశ్వం మొత్తాన్ని కన్నా ఆ దేవుడు ఎవరు? 10 మంది దేవుళ్ళు చేశారు, అతికిచ్చారు, ఒక్కొక్కటి. లేదు. విశ్వం మొత్తాన్ని కన్న తండ్రి ఉన్నాడు. ఏమండి, మీ తండ్రి ఎవరు అని ఎవరు నన్ను అడిగారు అనుకోండి, ఆ పిల్లవాడు అటు ఇటు చూసి మా తండ్రి అదిగోండి మా తండ్రి అన్నాడు అనుకోండి, ఎవరినో చూపించి. అసలు తండ్రి పక్కనే ఉన్నాడు, అసలు తండ్రిని చూపించుకుంటే ఎవరినో చూపించాడు. ఎందుకు చూపించావురా అంటే, మా డాడీ మొన్న అదే కలర్ డ్రెస్ వేసుకున్నాడు, అందుకే అతన్ని డాడీ అన్నానంటే ఊరుకుంటాడా? ఏమండి, ఊరుకుంటాడా? డ్రెస్ కలర్ మారిందేమో కానీ తండ్రి ముఖం మారలేదు, తండ్రి గుణం మారలేదు. ఏమండి, తండ్రి ఉనికి మారలేదు. అసలు తండ్రిని విడిచిపెట్టి కేవలం ఒక డ్రెస్సు, ఒక చొక్కాయికున్న రంగును చూసి వేరెవరినో చూపించి నా దేవుడు, నా తండ్రి అని పిలిస్తే దేవుడు ఒప్పుకోడు. సత్యదేవుడు ఉన్నాడు, మానవ ప్రపంచాన్ని కన్న దేవుడు ఉన్నాడు. ఆ సృష్టికర్త ఎవరో గుర్తుపట్టండి. మత మార్పిడి మనకొద్దు. మనకు సత్యదేవుడు కావాలి. నా దేశానికి సత్యదేవుడు కావాలి. ఆ సత్యదేవుణ్ణి వెతికిన మహాభాగ్యము కలిగిన దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. ప్రపంచ దేశాల్లో ఏ దేశము దేవుణ్ణి వెతకలేదు, మొట్టమొదటిగా భారతదేశమే దేవుణ్ణి వెతికింది. భారతదేశ మహర్షులు దేవుణ్ణి వెతికారు. ఆ పరాత్పరుడు, ఆ ఓంకార శబ్దుడైన దేవుడు మొట్టమొదటిగా నా దేశానికే ప్రత్యక్షమయ్యాడు. ఆయన జవాబు చెప్పినవే వేదాలు, అందులో ఉన్నవి చూడండి ఆయన ఎలా వస్తాడు. సామవేదం స్పష్టంగా చెబుతుంది, సర్వలోక పాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే శ్లోకం ఉంది. సర్వలోక పాపాల పరిహారము కొరకు ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన రక్తము చిందిస్తాడు. రక్త ప్రోక్షణం అవశ్యకం. ఏ రక్తము? ఎడ్లది, కోళ్ళది ఇక అవసరం లేదు, గొర్రెలది అవసరం లేదు, జంతువుల రక్తంతో పని లేదు. ఇక జంతువుల బలి చేయడం మానేసుకోండి, నా దేశమా, మానుకోండి, అవసరం లేదు. ఎందుకంటే తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తము దేవునిదై ఉండాలి, అప్పుడే లోకానికి మోక్షం. ఆ విధంగా వచ్చిన వ్యక్తి ఎవరు? ఋగ్వేదం చెబుతుంది, ఈశతోమా మావిగ్ది కుమారి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఆయనే లోకరక్షకుడు. ఆ విధంగా వచ్చిన ఏకైక వ్యక్తి
ఏకైక దేవుడు నజరేయుడైన యేసు, మీరు, మీ ఇంటివారు, మీ కుటుంబ సభ్యులు, నా దేశమా నీవందరూ, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆ ఏకేశ్వరుడు, ఆ వేద సారమై ఉన్న దేవుడు, సకల ప్రాణకోటికి ఆధారమై ఉన్న నజరేయుడైన యేసు యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ మాతో కలిసి రక్షింపబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ కొందనాలు. అత్యల్పులము నాయన, నీ కృపతో మమ్మల్ని దర్శించావు. ఆయా సందర్భాల్లో ఈ భూమి మీదకి నువ్వు అనేక సార్లు అవతరించావు. నీవు అవతరించి అనేక సార్లు నీ బిడ్డలను ఆదుకున్నావు. అయ్యా మీ కొందనాలు, వందనాలు, కృతజ్ఞతలు స్వామి. నిన్ను బతిమాలుకుంటున్నాము, నిన్ను వేడుకుంటున్నాము. అయ్యా అవతరించిన ప్రతిసారి అయ్యా ఆ దేవుడు వేరని, ఈ దేవుడు వేరని విడదీసి ఈనాడు నా దేశము బహుదేవత ఆరాధన చేస్తుంది కానీ వేదసారాన్ని వెంబడించట్లేదు. ఆనాడు ప్రభువా వివేకానందుల వారు కూడా ఇదే వేదన పడ్డారు. నా దేశము వేదాన్ని వెంబడించకుండా కల్పితమై ఉన్నటువంటి పురాణాల వైపు పరిగెడుతుంది, ప్రామాణిక్యము కాని వాటి వైపు వెళ్తుందని ఆయన కూడా వేదన పడ్డారు. యథార్థవంతులు అనేకులు ఆ విధంగా బాధపడ్డారు. ఈరోజు చిన్నవాడు కూడా బాధపడుతూ ఈ సందేశాన్ని నీ ద్వారా పలికించినందుకు వందనాలు స్వామి. అయ్యా ఈ మాటలు విన్నవారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఏకీభవిస్తున్న వారికి స్వస్థతను అనుగ్రహించండి, ఆరోగ్యమును అనుగ్రహించండి, నెమ్మదినివ్వండి. ప్రతి విషయం నుంచి వారు విడుదల పొందుటకు వాక్య బలము వారికి ఇవ్వండి. యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా వాక్యాన్ని వెంబడించండి, గెలుస్తారు మీరే. దేవుడు మిమ్మల్ని దీవించును.